హలో ఫ్రెండ్స్, హాయ్. ఈరోజు మీకు ఇండియాలోనే మోస్ట్ హిస్టారికల్ విలేజ్ని చూపిస్తాం. మీకు ఈ విలేజ్ వచ్చేసి లేపాక్షి. ఇది వచ్చేసి ఆంధ్రప్రదేశ్లోని శ్రీ సత్యసాయి జిల్లా హిందూపూర్ మండలం హిందూపూర్ తాలూకు ఒక గ్రామం. లేపాక్షి అనే గ్రామము హిందూపూర్ నుంచి 16 కిలోమీటర్లు ఉంటుంది. చూడండి, ఎప్పుడైనా రావాలనుకుంటే శ్రీ సత్యసాయి జిల్లా బెంగళూరు హైవే నుంచి దీనికి 20 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. హిందూపూర్ నుంచి రావాలనుకుంటే 16 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. దీని స్పెషల్ ఏమిటంటే ఏకశిల విగ్రహం అంటారు దీన్ని. ఇది వచ్చేసి ఏకశిల విగ్రహం. ప్రపంచంలోనే ఇది 2వ అతిపెద్ద ఏకశిల విగ్రహం. ఇది వచ్చేసి బసవన్న కూర్చొని ఉంటాడు. ఏకశిల విగ్రహం కూర్చొని ఉంటాడు. ఇది వచ్చేసి ఆపోజిట్లో ఉంటాడు. ఏదంటే లేపాక్షిలో ఉండే వీరభద్రస్వామి టెంపుల్ ఉంటుంది. వీరభద్రస్వామి టెంపుల్కి ఆపోజిట్లో ఉంటాడు. ఆపోజిట్లో ఉన్న వీరభద్రస్వామి టెంపుల్లోనే నాగేంద్రుడు శివలింగం మీద పడగెత్తుకొని చూస్తూ ఉంటాడు. ఆయన తూర్పుకు చూస్తే ఈ బసవన్న ఆయనకి ఆపోజిట్ పడమర చూస్తుంటాడు. ఇద్దరు ఎదురాబదురు చూస్తుంటారు. ఈ విగ్రహం వచ్చేసి ఈ విగ్రహంలోని స్పెషల్ ఏమిటంటే ఆ బసవన్న గొంతులో ఉండే చిన్న చిన్న గంటలు కానీ చిన్న తాళ్ళు కానీ చూడండి ఎంత చక్కగా ఏకశిల విగ్రహంలో చేశారో. ఇంత ముక్కు పోకున్నట్లు అంటే చిన్న పీసు కూడా ఎగురుకోవట్లు ఎంత బాగా చక్కగా చెక్కారు కదా. ఇది వచ్చేసి 16వ శతాబ్దంలోనే చెక్కారు. ఇది 16వ శతాబ్దంలోనే మన శ్రీకృష్ణదేవరాయలు ఉండే టైంలోనే దీన్ని చేశారంట. ఈ విగ్రహం వచ్చి దీంట్లోనే స్పెషల్ ఏమంటే అది ఏకశిల విగ్రహము చాలా పెద్దగా ఉంటుంది. దీని హైట్ వచ్చేసి 12 అడుగులు ఏమనుకుంటా. దీని హైట్ వచ్చి 12 అడుగులు, పొడవు వచ్చేసి 18 అంగుళాలు ఎంత ఉంది చూసిన దగ్గర నుంచి. కానీ ఏకశిల విగ్రహము చూడండి, ఎవరైనా దర్శించుకోవచ్చు నాగేంద్రుడిని. దీనికి సైడ్లో అంటే ఇక్కడ సైడ్కి చూస్తే అక్కడ పైన గరుత్మంతుడు ఉంటాడు. ఆయన లేపాక్షి అన్నాక చెప్పినా కదా నీకు. ఆ లేపాక్షి ఉంటాడు. పైన నుంచి ఇట్లా రెక్కలు జాపుకొని చూస్తుంటాడు. ఎవరిని చూస్తుంటాడు? బసవన్నని చూస్తుంటాడు. ఇదొకటి దీని స్పెషల్. ఇది కొత్తగా అంటే రీసెంట్గా మన నందమూరి బాలకృష్ణ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇది అప్పుడు లేపాక్షి సంబరాలు వచ్చిన టైంలోనే చేశారట దాన్ని. దీని పక్కలో చిన్న కోనేరు టైప్ ఉంది చిన్నగా. దాంట్లో తామరపులు అవి ప్రకృతికి ఆహ్లాదకరంగా కల్పించే చిన్న చిన్న పార్కులు ఉన్నాయి సైడ్కి. ఎవరైనా కానీ కుటుంబ సమేతంగా పోయి చూసిరండి. బెంగళూరు నుంచి వచ్చేసి ఎగ్జాక్ట్గా వచ్చేసి 122 కిలోమీటర్లు ఉంటుంది. ఎవరైనా పోయి వెళ్ళిరండి. థ్యాంక్స్. బాయ్. నచ్చితే సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి, లైక్ చేయండి. బాయ్. థ్యాంక్ యూ.